మనం అనుకుంటాం కొన్ని మార్లు దేవుని యందు విశ్వాసం నడిచినప్పుడు మనము ఎండిపోయిన ముద్దులాగా మనం కూడా అన్ని పోగొట్టుకున్న స్థితిలోకి వెళ్తాం. కొన్నిసారి లోకంలో నిందలు, అవమానాలు, కష్టాలు, ఈ కష్టాలు చూసే చాలా మంది ప్రభువుని వదిలిపెడుతూ ఉంటారు. కొన్నిసారి అన్నీ పోవచ్చు కానీ వినండి, జీవము లేకుండా పడిపోయిన ఆ ముద్దులో ఉండి దేవుడు చిగురుని కలగజేసినప్పుడు మన జీవితాల్లో కూడా జీవము లేదని పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ ప్రభు కొరకు మన నమ్మకంగా నాగటి మీద చేతులుంచి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు పని ఆపకుండా ముందుకు వెళ్తే మనం తప్పకుండా ఎండిన స్థితిలో ఉన్న ఒక దినము చిగురు పెడతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎండిన ఎడారిలో దేవుడు అంటాడు, నీటి ఊటను దేవుడు కలగ చేయగలిగినప్పుడు మన జీవితాలు కూడా చేస్తాడు. కాకపోతే నిలబడాలి కదా, మనము నిలబడాలి కదా, మాటలు చెప్తే కాదు కదా. మన నెహెమ్యాలా నిలబడాలి కదా, నోవాలా కట్టాలి కదా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడినప్పుడు, కట్టినప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాం మన జీవితాల్లో. మాటలు చెప్పుకుంటూ వెళ్తే కాదు. నాకు బైబిల్ అంతా తిరగేసి ఇక్కడ నుండి ఆమోలకు ఎన్ని వాక్యాలు తెలిసినా ప్రభు పనిలో నిలబడకపోతే, దేవుని కొరకు తెగించి నిలబడకపోతే దేవుని కార్యాలు నా జీవితంలో చూడను. ఈ రోజుకి ఇక్కడ నిలబడుతున్నామంటే ప్రభు పని కొరకు తెగించి నిలబడుతున్నా. ఏది ఏమైనా ఎండిన మొద్దులో దేవుడు ఏం చేస్తాడు? చిగురుని చేస్తాడు. ప్రభు పని గొప్పది. దేవుడు ఆపడ పని. కొన్ని రోజులు మందిరం పడగొట్టబడింది. యెరూషలేము మందిరం పడగొట్టబడింది. ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. ఎజ్రా వచ్చాడు, మందిరాన్ని కట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రాకారం పడగొట్టబడింది. కొన్ని రోజులు ప్రాకారాలు లేవు. కొన్ని రోజులు అనేక జంతువులు, మనుషులందరూ యెరూషలేములోకి వచ్చేస్తా ఉన్నారు. నెహెమ్యా వచ్చాడు, ప్రాకారం కట్టేశాడు. స్తోత్రం చెప్పండి. అటోమన్ ఎంపైర్ వచ్చేసింది, మరలా మందిరాన్ని పడేసింది. ఎవడు క్రైస్తవులుగా ఉండద్దని చెప్పేసి బెదిరించి ఓచకోతకు వస్తారు. క్రిస్టియన్ మెసైకర్ అని చెప్పేసి రోమా చక్రవర్తి ఏం చేశారు? క్రైస్తవులందరినీ ఆ యాంఫీ థియేటర్లు వేసి ఆకలితో ఉన్న సింహాలకి ఆహారంగా పడేశారు. కానీ దేవుడు కాన్స్టాంటినోపుల్ని దర్శించాడు. ఆ ఒక్క కాన్స్టాంటినోపుల్ ప్రభువుని నమ్ముకున్నాడు. దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి చట్టం ఇచ్చాడు, యేసే నిజమైన దేవుడని. అందుకే రోమన్ క్యాథలిక్ అని పేరు వచ్చింది. రోమన్ క్యాథలిక్స్, రోమన్స్ ద్వారా రోమన్స్ ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళే వ్యతిరేకస్తులు. వారినే దేవుడు ఏం చేశాడు? రక్షణలోకి తీసుకొచ్చాడు. పడవేయడం ఖచ్చితం. పడేయడానికి ఎన్నో ఉంటాయి, పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి. నీ జీవితాన్ని కావచ్చు, మన జీవితాలు కావచ్చు, మన పనులు కావచ్చు, దేవుని పని కావచ్చు. దేవుడు అంటాడు ఆటంకములు అనేకము కలుగుతాయి, కానీ ఆటంకపరచువానికి శ్రమ